నమస్కారం. జీసీఆర్జీవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నది పి నాగలక్ష్మి సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. ఉద్యోగుల పిల్లల కోసం ఆర్ట్స్ కళాశాల నందు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా పిల్లల సంరక్షణ కోసం క్రాల్ సెంటర్ సదుపాయం కల్పించారు. కేంద్రంలో పిల్లలు ఆడుకునే సౌకర్యాలు, కేర్ టేకర్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ వార్తలు. తైవాన్కి మద్దతు తెలిపిన జపాన్పై చైనా ఆగ్రహంతో మండిపడుతుంది. తగిన రీతిలో స్పందిస్తామంటూ చైనా గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మిసైల్ దాడులు. ఈ దాడుల్లో 13 మంది మృతి, 130 మంది పైగా గాయాలు కాగా భవనాలు దగ్ధమై జనాలు భయాందోళనలతో పరుగులు తీశారు. జాతీయ వార్తలు. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం 1920 కోట్ల రూపాయల అదనపు వ్యయంతో సహా మొత్తం 6520 కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. బీహార్లో ప్రత్యేక ఓటరు సవరణ ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రచురిస్తుంది. రాష్ట్ర వార్తలు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు 2000 కోట్ల రూపాయలు కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యా వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పథకం. ఈ సంవత్సరం సుమారు 79,860 మంది విద్యార్థులకు 47,091 కోట్ల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అందజేయాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా విద్యార్థులు బడి దూరం కారణంగా చదవకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్ రూమ్ సదుపాయాలను పెంచుతున్నారు. పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి, ప్రాక్టికల్ ట్రైనింగ్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. చివరిగా వాతావరణం. ఈరోజు వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం తేలికపాటి గాలులు వీస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదములు.